జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా దారుణమైన ప్రమాదాలు జరిగి కార్మికులు, కూలీలు పాపం అక్కడ ఎవరైనా గనక జనం చనిపోతే చాలా ప్రభుత్వం ధైర్యంగా నిజంగానే ధైర్యం కావాలి. రూ. 1,00,00,000 పరిహారం ఇచ్చేవాళ్ళు. రూ. 1,00,00,000. ఎందుకంటే ఆ కుటుంబానికి అండగా ఉండాలి అని చెప్పేది అది నిజంగానే ఒక బాధ్యతగా ఫీల్ అయ్యే కదా ఇచ్చేది. ఆ కుటుంబానికి అండగా ఉండాలనే కదా రూ. 1,00,00,000 ఇచ్చేవారు. సరే, అప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు బై డిఫాల్ట్గా దాని మీద రాజకీయ విమర్శలు చేసేటివి. మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. రూ. 1,00,00,000 ఇచ్చి పోయిన ప్రాణాలు తీసుకొని ఎనిక్కొస్తావా జగన్? రూ. 1,00,00,000 ఇచ్చి పోయిన ప్రాణాలను తెస్తావా జగన్? నీది చేతగాని ప్రభుత్వం, నీది చేయవచ్చొచ్చిన ప్రభుత్వం. ఎన్ని సినిమా డైలాగులు చెప్పేవాళ్ళు, పోయిన ప్రాణాలు తీసుకొని వస్తావా అని. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వరుస పెట్టి ప్రమాదాలే. గుళ్ళలో తొక్కిసలాట్లు, ఇక్కడ ఇవి వరుస పెట్టి ప్రమాదాలే. ఇప్పుడు పెరుగులే చూసుకోండి, అనకాపల్లి, కోనసీమ, ఇప్పుడు కాకినాడ, ఇది వేట్లపాలెం, వరుస పెట్టి. ఇప్పుడు వేట్లపాలెంలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించింది. ఆ విషయాన్ని ఆయన ఉప ముఖ్యమంత్రి వెళ్ళారు కదా కాకినాడ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేకని చెప్పి పోయారు. బాధాకరం అన్నారు. 20 లక్షలు ఎక్స్గ్రేసియా అన్నారు. బాధాకరం. వెళ్ళి పరామర్శించడం మంచిదే. మరి 20 లక్షలు ఎక్స్గ్రేసియా అన్నప్పుడు ఎందుకు రూ. 1,00,00,000 ప్రకటించలేరా సార్? మరి రూపాయలు ప్రకటించలేరా? రూపాయలు ప్రకటించాలి అన్నా ఇటువంటి విషయాల మీద స్పందించాలి. ఇటువంటి విషయాల మీద అంటే అంత హయ్యంలో స్పందించాలన్నా కూడా ధైర్యం కావాలి ప్రభుత్వాలకు. మరి ఇప్పుడు ధర్మం కాదు, కానీ ఇప్పుడు ఈయన ఇంతకుముందు మాట్లాడిన మాటలనే మరీ వల్లవేస్తే పోయిన ప్రాణాలు తీసుకొని వస్తారా అని. తీసుకొని రాలేరు కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ఉండాలి అని చెప్పి భారీ ఎక్స్గ్రేసియా ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ప్రభుత్వం మీద విపరీతమైన సినిమా డైలాగులు. మరి ఇప్పుడు అవి మీకు వర్తించవా? రూ. 1,00,00,000 ఇచ్చినప్పుడు అన్ని మాటలు అంటే మీరు 20 లక్షలకే సరిపెట్టినప్పుడు అంతకు 5 అనాలి మిమ్మల్ని. అంతకు 5 అనాలి. అధికారంలో భాగమైన తర్వాత మీకు తెలిసి ఉండాలి. మాటలు మాట్లాడినంత ఈజీగా కాదు బాధ్యతలను భుజానికి వేసుకొని ఫీల్ అవ్వడం అంటే. అంత ఈజీ కాదు. సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదన్న నిజాన్ని అర్థం చేసుకోండి. భవిష్యత్ అన్న బాగుంటుందేమో.